హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కుమిత. నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఈ రోజైతే నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో మీషో నుంచి నేను ఒక సారీ అయితే తెప్పించాను. సో ఇది పార్టీ వేర్ సారీ అనమాట. సో ఆ సారీ రివ్యూ ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఈ సారీ నార్మల్ సారీ అయితే కాదండి. నేను పార్టీ వేర్ కింద యూస్ చేసుకోవచ్చు. అంటే మనం అకేషన్స్కి వెళ్తుంటాం కదా, అకేషన్స్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నేను స్టోన్ వర్క్ అనమాట, అంటే డైమండ్ స్టోన్ వర్క్ లో అయితే తీసుకున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. సో మీరు కూడా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి, మిస్ చేయకుండా. సో చూడండి, ఈ సారీ అనమాట నేను తెప్పించింది. సో ఇది ఓపెన్ చేసి ఫుల్గా మీకు చూపిస్తాను సారీ ఎలా ఉంది అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ ఎలా వచ్చింది ఏంటి అండ్ ఏ అకేషన్స్కి మనం ఇది యూస్ చేసుకోవచ్చు అనేది నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో చూడండి, మనకు ఎంత ఆసంగా ఉందో కలర్ కదా. సో ఇది నేను ఓపెన్ చేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ అంటారు కదండి, సో ఆ కలర్ అనమాట. ఈ పింక్ కలర్ దాంతో మనకు వైట్ కలర్ స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారు. ఇది మొత్తం కూడా డైమండ్ స్టోన్ వర్క్ అనమాట. సో మనకు అకేషన్స్ కానివ్వండి, నైట్ పార్టీ వేర్కి కానీ చాలా బాగుంటుంది సారీ అయితే. సో మనకి ఇక్కడ సారీకి అయితే ఇది మొత్తం కూడా మనకు పళ్ళు పార్ట్ అంటారు కదా, అదనమాట. సో బార్డర్ అయితే చూడండి, మనకి ఈ డిజైన్లో ఇచ్చారు బార్డరు. సో మీకు ఇట్లా చూపిస్తే క్లియర్గా ఉంటుంది. ఈ డిజైన్ అనమాట బార్డర్ వచ్చేసి మొత్తం కూడా. సో మనకు కింద పళ్ళు పాటుకు వచ్చేసి ఇట్లా టజల్స్ అయితే ఇచ్చేసారు చూడండి. సో నీట్గా క్లియర్గా బాగుంటుంది ఇట్లా ఉంటే కదా. సో ఇక్కడ డిజైన్ బాగుంది అండ్ కింద మనకు అంచుకొచ్చేసి ఇట్లా మొత్తం కూడా టజల్స్ అయితే ఇచ్చేసారు. సో మనకు పళ్ళు పార్ట్ వచ్చేసి చూడండి ఈ డిజైన్ కంప్లీట్గా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లాస్ట్లో కొన్ని ఫ్లవర్స్ లాగా ఇచ్చేసారు. సో ఇది మీకు ఆల్టర్నేట్గా ఉంటుంది. చూడండి ఇదన్నమాట మనకు ఏమంటారు, రోజా పూలు ఉంటాయి కదా, సో ఆ డిజైన్లో అయితే ఇచ్చేది మొత్తము. ఇంకా ఫ్లవర్స్ లీవ్స్ లాగా. అండ్ ఇవన్నీ కూడా వచ్చేసి మనకు డైమండ్ స్టోన్ వర్క్ అనమాట. సో కంప్లీట్గా సారీ అయితే చాలా బాగుంది. చూడండి వర్క్ మీకు ఫినిషింగ్ కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఈ స్టోను అస్సలు పోవట్లేదండి. చూడండి నేను ఇట్లా అన్నా కానీ కనీసం షేక్ కూడా అవ్వట్లేదు. చాలా బాగుంది స్టోన్ వర్క్ కూడా. సో కంప్లీట్గా సారీ మొత్తం కూడా ఇదే డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట. సో సారీ ఎలా ఉంటుందో చూద్దాము. సారీకి మనకు కింద పైన రెండు సైడ్లు కూడా ఈ వర్క్ అయితే ఇచ్చేసారు కంప్లీట్గా. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ అండి. సో డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మొత్తం డైమండ్ స్టోన్ వర్క్లో అయితే వచ్చింది. మనకు ఇదంతా కూడా ప్లెయిన్ వర్క్ అనమాట. ఇదంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. మనకు బార్డర్ ఒకటే ఈ డిజైన్లో ఉంటుంది. సో బార్డరు అండ్ కింద పళ్ళు పాటికి మాత్రమే వర్క్ వచ్చి ఉంటుంది. మిగతాదంతా కూడా సారీ ప్లెయిన్లోనే ఉంటుంది. చూడండి మొత్తం కూడా అంతా కూడా మనకు ప్లెయిన్లోనే ఇస్తున్నారు. ఇది ఒక సైడ్ వచ్చేసి మాత్రం మనకు వర్క్ అయితే ఇచ్చేసారు. సో బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అండి. బ్లౌజ్ పీస్ చూడండి ఇదంతా కూడా ప్లెయిన్ అనమాట. సో బార్డర్కి ఇది వస్తుంది. మనకు బ్లౌజ్ ఉంది కదా, సో బ్లౌజ్కి బార్డర్ అయితే ఇది వస్తుంది. మనకు హ్యాండ్కి అయితే డిజైన్ వస్తుంది, చూపిస్తాను అది కూడా మీకు. సో ఇది వచ్చేసి మనకు నెక్ పార్ట్ అనమాట, కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మనకు నెక్ పార్ట్. సో నెక్ పార్ట్కి మనకు బ్యాక్ సైడ్ చూడండి ఇట్లాగా చిన్న చిన్నగా ఒక షేప్లో మనకు స్టోన్స్ అనేది అయితే అంటించి ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి నెక్ పార్ట్ వస్తుంది. ఇది మనకు బ్యాక్ అనమాట. సో బ్లౌజ్ బ్యాక్ సైడ్ మొత్తం ఇది వస్తుంది. మనకు కంప్లీట్గా మనకు రౌండ్ నెక్ అట్లా బ్యాక్ పెట్టుకుంటాం కదా, ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి మనకు హ్యాండ్స్కి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకు హ్యాండ్స్లో వర్క్ అయితే వస్తుంది. ఇదైతే మనకు బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే మనకు డిజైన్ కంప్లీట్గా ఇచ్చేసారు. సో సారీకి బ్లౌజ్కి ప్యాటర్న్ మాత్రం ఒకటే ఉంది. సో బ్లౌజ్కి అయితే ఇక్కడ డిజైన్ ఇచ్చేసారు. సారీ అంతా కూడా ప్లెయిన్లోనే ఉంటుంది. మనకు బార్డర్ ఒకటే మాత్రమే ఇట్లాగా డిజైన్ అయితే ఇచ్చేసారు. సో ఓన్లీ బార్డర్ మాత్రమే ఉంది. సో దీంతో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకు పింక్ కలర్, నేను తీసుకునేది అయితే పింక్ కలర్ కదా, మనకు ఆక్వా బ్లూ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది అండ్ మెహందీ కలర్ అంటారు కదా. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ మెటీరియల్లో ఈ కలరే కాకుండా డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ సారీ లెంత్ అయితే వచ్చేసి 5.3 మీటర్స్ అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు 0.8 మీటర్స్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే సరిపోతుంది బ్లౌజ్ కూడా మనకు మెటీరియల్. సారీ కలర్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ కూడా చూడండి మనకు ఇది నెక్ పార్ట్ అని చెప్పాను కదా. సో మనకు బ్లౌజ్ ఇట్లా వస్తుంది అనమాట. హ్యాండ్కి డిజైన్ వచ్చేసి ఇట్లా వస్తుంది చూడండి.
సో మనకు కింద కరెక్ట్గా ఉంటుంది. సో వర్క్ చూడండి ఇలా వస్తుంది అనమాట, కనిపిస్తుంది కదా మీకు, ఇలాగ వస్తుంది. మనకు నెక్ పార్ట్కి వస్తుంది వెనక డిజైన్ అయితే. సో అది చూపించాను కదా మీకు. సో కంప్లీట్గా డ్రెస్ అయితే సారీ అయితే చాలా సింపుల్గా బాగుంటుంది. అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్, మనకు 460 రూపీస్ అండర్ అనుకుంటాను. సో చాలా రీజనబుల్, కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. నేను ఈ ప్రోడక్ట్ కోడ్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా షాప్ చేసుకోండి మీకు నచ్చింది అని అనుకుంటే. ఇంకా మన వీడియోస్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎంతవరకు వెళ్తున్నాయి, ఎంతమంది చూస్తున్నారు, అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయా లేవా అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ వీటితో పాటు నేను వీడియోస్ చేస్తున్నాను కదా, మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి, అంటే దేని మీద రివ్యూ కావాలి అనేది కూడా మీకు సంథింగ్, ఈ డ్రెస్ మీద రివ్యూ చేయండి లేదా ఈ మెటీరియల్ మీద రివ్యూ చేయండి అని మీకు కొన్ని ఉంటాయి కదా. సో అవి మెన్షన్ చేస్తే నేను వాటి మీద అయితే వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. అండ్ వీడియో ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీ దగ్గర వస్తాను. సో టేక్ కేర్, బై బై.